ఇది సెకండ్ వీడియో అండి. నేను ఫస్ట్ వీడియో చేశాను. ఫస్ట్ వీడియో చూడండి, చూడకపోతే దీని కంటిన్యూషన్, ఫస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఇది చెప్పాను కదండి అలా వచ్చారా అని చెప్పేసి. మా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే పిల్లలు నేనే ఉన్నాం, మా వారు కూడా లేరు. నా పరిస్థితి ఏమవునో కానీ నేను చాలా ధైర్యంగానే చెప్పానండి సమాధానం, వెళ్ళిపోమని. అందరూ కూడా అలాగే ధైర్యంగా చెప్పండి. ఎవరన్నా వస్తే రానివ్వకండి. చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు అవ్వచ్చు, లేదు అంటే అలా డబ్బుల కోసం ట్రాప్ చేసే వాళ్ళే కావచ్చు. ఎక్కువ ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం ట్రాప్ చేయడానికి అయితే వస్తారు. అలా మా ఇంటికి అయితే 2-3 వచ్చారండి. అలాగా మా వీధిలోనే, మా ఊర్లో వచ్చారు. ఒకళ్ళైతే పట్టికలో వేరేస్తాను కట్టుకోమని, వాళ్ళని గుమ్మం కాడి నుంచే వెళ్ళిపోమని చెప్పి గేట్ వేసి వచ్చేసానండి నేను. కానీ ఈయన ఫస్ట్ అలా ఏం చెప్పలేదని, పట్టికి మార్చుకోండి అన్నాడు. అంతే సరే అని నేను వచ్చేస్తే నా వెనకాల వచ్చేసి స్టోరీ అంతా చెప్పారండి. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మీరు కూడా అసలు ఏం బిచ్చం కూడా వేయకండి మీరైతే. నాకు ఇలా ఒకసారి జరిగింది కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ఇలాగా ఎవరన్నా వస్తే ఇంకా నాకు బాగా అర్థమైంది ఏం చేయాలని. మీరు కూడా ఎవరన్నా వస్తే అలా బిచ్చం వేయకండి. మా అత్తయ్య గారు అయితే వీడియో తీద్దాం అనుకున్నారని, కానీ స్టోరీ చెప్తున్నారు. మా అత్తయ్య గారు నువ్వు ఉండకూడదు, వెళ్ళిపో అని మరి ఏ ఉద్దేశంతో అన్నాడు కానీ మా అత్తయ్య గారు అయితే వెళ్ళలేదని నా దగ్గరే ఉన్నారు. మా అత్తగారు చెప్పారండి, మేము ఇలాంటివి ఏమి నమ్మము అని చెప్తే, ఏంటమ్మా అలా అంటున్నావు అది అని చెప్పాడండి అతను. మరి ఇది డబ్బుల కోసం ట్రాపింగ్ అయితే అలా చేయకూడదు కదండి, తప్పు కదండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, మీరు ఇది తొక్కారంటే ఎవరు చాలామంది నమ్ముతారండి. మాట్లాడుకున్నారు చాలామంది అయితే నమ్మేస్తారండి. నమ్మేస్తే ఏమో వాళ్ళ వంటల మీద బంగారం ఉండొచ్చు, వాళ్ళ మీద ఏమన్నా జల్లేసి ఆ బంగారం తీసుకెళ్ళిపోవచ్చు అండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మాకు జరిగినట్టు ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకోవడం ముఖ్యం, అందరికీ తెలుస్తుంది. చాలామంది అయితే నిజమేనేమో అనుకుంటారు, కానీ వీళ్ళు మన కోసం ముందే తెలుసుకుని, లేకపోతే వాళ్ళు ఊహాగానంతో చెప్తారండి. మీరు అలాంటివి ఏమి నమ్మకండి. మేమైతే ట్రాపింగ్లో అయితే పడలేదు, వెళ్ళిపోమని చెప్పానండి. మీరు కూడా అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఉంటే ఎండకి బయటికి పంపకండి. పిల్లల్ని ఎత్తిపోయే వాళ్ళు ఏంటి, దొంగలు ఏంటి చాలామంది వస్తారు ఈ ఎండాకాలం. అలాగే నైట్ బయట పడుకున్న ఇళ్ళకి స్థలాలు అయ్యేసి పడుకోండి, దొంగలు వస్తారు. లేదు అంటే వీలైనంత మట్టికి ఉడుకొచ్చినా ఏమొచ్చినా ఇంట్లోనో లేకపోతే వరండాలోనో పడుకోండి, డాబాల మీద అట్ల మీద పడుకోకండి. ఇలాంటి దొంగలు అయితే వచ్చారు ఈ ఎండాకాలం. మరి జాగ్రత్తగా ఉండండి. మా వీధిలోకి అయితే మరి ఎవరింటికి వెళ్ళారన్నది తెలియదండి. మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సందులోకి వెళ్ళిపోయారు, ఆ సందులోకి వెళ్ళిపోయారండి. మరి ఎవరింటికి వెళ్ళారన్నది మాకు అర్థం అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇన్ఫర్మేటివ్గా ఉంటే అందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకోవడం ముఖ్యం. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మాకైతే ఇప్పుడు 95 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకో 6 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 100 సబ్స్క్రైబర్ అవుతారు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.